భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో భారత్ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన తర్వాత భారత్ జట్టు 4 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేయగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా అంతే ధీటుగా స్పందించి 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి డ్రా చేసింది. అనంతరం ఈ మ్యాచ్లో విజేతను నిర్ణయించేందుకు ఒక సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు సూపర్ ఓవర్లో 16 పరుగులు చేయగలిగింది. అయితే భారత్ జట్టు 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా కెప్టెన్ రోహిత్ శర్మ 2 భారీ సిక్సర్లు కొట్టి జట్టును విజయానికి చేరువ చేశాడు. కానీ సహచర బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ చివరి బంతికి తడబడ్డంతో మొదటి సూపర్ ఓవర్ కూడా డ్రాగా ముగిసింది. దీంతో గత్యంతరం లేక విజేతను నిర్ణయించేందుకు నిర్వాహకులు మరో సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే ఈసారి సూపర్ ఓవర్ ముగిసేలోపే భారత్ జట్టు 11 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ భారత స్పిన్ బౌలర్ రవి బిష్నోయ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒకే ఒక్క పరుగు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ఓవర్ కూడా డ్రా అయితే పరిస్థితి ఏంటి అనేది చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక టీ20 మ్యాచ్ డ్రా అయితే సూపర్ ఓవర్లో విజేత తేలే వరకు సూపర్ ఓవర్లను ఇరు జట్లు ఆడుతూనే ఉంటాయి. అలా విజేత ఎవరో తెలిసే వరకు ఎన్ని సూపర్ ఓవర్లైనా ఆడాల్సిందే. మొత్తానికి కారణం ఏదైనా టీ20 క్రికెట్ చరిత్రలో మొదటిసారి 2 సూపర్ ఓవర్లు వేయాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.